ప్రియులారా, ముందుగా మన టైటిల్ ఏంటంటే క్రీస్తును మరలా సిలువ వేయవాళ్ళు ఎవరు? క్రీస్తును మరలా సిలువ వేసేవాళ్ళు ఎవరు? క్రీస్తును మరలా సిలువ వేసేవాళ్ళు ఎవరు? ఒకసారి క్రీస్తును సిలువ వేశారా? ఎవరేశారు? ఆయన తన స్వకీయుల యొద్దకే వచ్చాను, ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరింపలేదు. చివరాఖరికి ఏం చేశారంటే సిలువ వేసేశారు. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి ఆలోచించుకుందాం. వాస్తవానికి ఈ అంశము మనం పరిశీలన చేసుకుంటానికి చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఈ కాలంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఇది. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాము, విశ్వాసం ఉంచాం. మరి ఏమైనా విశ్వాసం ఉంచాం మనం? క్రైస్తవులు ఏమైనా విశ్వాసం ఉంచారు? యేసుక్రీస్తు ఎవరైనా విశ్వాసం ఉంచారు? యోహాను సువార్త 17:3 అక్కడ ఏముంటుందంటే, అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిశ్చయం. అద్వితీయ సత్యదేవుడు అయిన నీవును 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నీవు పంపిన యేసుక్రీస్తును. మరి యేసుక్రీస్తును ఏమని ఎరగాలి? ఆయన తండ్రి అని ఎరగాల, లేకపోతే ఆయన మరియ కుమారుడు అని ఎరగాల, ఆయన యేసేపు కుమారుడు అని ఎరగాల, ఆయన దావీదు కుమారుడు అని ఎరగాల, లేకపోతే ఆయన దేవుని కుమారుడు అని ఎరగాల? యేసుక్రీస్తుని ఏమని ఎరగాలి? యేసుక్రీస్తు జీవించిన కాలంలోనే వీళ్ళు నన్ను ఏమని నమ్ముతున్నారు? అసలు నేను తండ్రి దేవుని దగ్గర నుంచి వచ్చానని నమ్ముతున్నారా? నేను దేవుని కుమారుని నమ్ముతున్నారా అని నమ్మట్లేదా? ఎందుకంటే యేసుక్రీస్తు మొదటి నుంచి ఏం చెప్తున్నాడు? నువ్వెవరు అంటే నేను మొదటి నుంచి ఎవరినని చెప్తున్నాను, ఆయన్నే నేను అంటున్నాడు. మొదటి నుంచి ఏం చెప్తున్నాడు? నేను దేవుని దగ్గర నుంచి వచ్చా, నేను దేవుని కుమారుడిని, ఇదిగో నా తండ్రి పని చేస్తున్నా, నా తండ్రి పని నెరవేర్చట, దాన్ని తుదముట్టించటే నాకు ఆహారమే ఉంది. మరి నా తండ్రి ఏం చెప్తే అదే చేస్తున్నా, నా తండ్రి క్రియలే నేను జరిగిస్తున్నాను. మీరు నన్ను నమ్మకపోయినా పర్లేదు, కానీ ఇదిగో ఈ క్రియలను బట్టన్నా నన్ను నమ్మండి అనేసి నేను దేవుని కుమారుని అని చెప్తున్నాడు. దేవుని కుమారుని ఎక్కడైనా సరే యేసుక్రీస్తు నేను మరియ కుమారుని అని ఎక్కడైనా చెప్పాడా? యేసేపు కుమారుని అని ఎక్కడైనా చెప్పాడా? వడ్లవాని కుమారుని అని ఆయన ఎప్పుడైనా చెప్పాడా? ఎక్కడ చెప్పలేదు కదా. అయితే ఈయన పరలోకము నుండి తండ్రి పంపగా ఈ లోకానికి వచ్చి మరీ గర్భంలో శరీరాన్ని ధరించుకుని ఈ లోకంలో ప్రవేశించాడు. ఎందుకంటే శరీరం కావాలి కదా ఈ లోకంలో జీవించాలంటే, ఆత్మగా రావటానికి కుదరదు కదా. ఈ శరీరాన్ని ధరించుకోవాలి కనుక మరీ గర్భాన్ని ఉపయోగించుకున్నాడు. మరీ గర్భం ద్వారా శరీరాన్ని తెచ్చుకుని ఈ లోకంలో జీవించాడు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి యేసుక్రీస్తుని వీళ్ళు దేవుని కుమారుడని నమ్ముతున్నారా, ఇంకా మరీ కుమారుడు, యేసేపు కుమారుడు, లేకపోతే వడ్లవాని కుమారుడు అని నమ్ముతున్నారా అనేసి ఆ దినాలలోనే ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ఎంక్వైరీ చేస్తూ ఉండేవాడు. ఏమనుకుంటున్నారో పాపం వీళ్ళు, నన్ను నిజంగా తండ్రి పంపించాడని నమ్ముతున్నారా, నేను దేవుని కుమారుడని నమ్ముతున్నారా, లేకపోతే ఏమని నమ్ముకుంటున్నారు వీళ్ళు, నన్ను ఏమని నమ్ముతున్నారు అనేసి యేసుక్రీస్తు విచారణ చేసేవాడు. ఒకప్పుడు పరిచయులు కూడి ఉన్నప్పుడు వాళ్ళని అడుగుతున్నాడు. చూడండి, మత్తయి సువార్త 22:41 అక్కడ మనం చూస్తే, ఒకప్పుడు పరిచయులు కూడినగా యేసు వారిని చూచి క్రీస్తును గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరి కుమారుడని అడిగాను. వారు ఆయన చూడండి ఏమంటున్నారండి, ఎవరిల్లు? పరిచయులండి. ప్రజలకి జ్ఞానాన్ని బోధించేటటువంటి వాళ్ళు వీళ్ళు. ఆ కాలంలో ఈ కాలంలో దేవుని జ్ఞానాన్ని బోధించే వాళ్ళ గురించి చెప్పుకుందాం. ఆ కాలంలో దేవుని జ్ఞానాన్ని బోధించే వాళ్ళ గురించి వాళ్ళు ఏమంటున్నారు, నువ్వు ఎవరు, క్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది, ఆయన ఎవరి కుమారుడు అని అడిగినప్పుడు వారు ఆయన దావీదు కుమారుడని చెప్పిరి. అందుకు ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని
ప్రభు నా ప్రభుతో చెప్పనని దావీదు ఎందుకు ఆయనను ప్రభు అని చెప్తున్నాడు? దావీదు ఆయనను ఆత్మ వల్ల ప్రభు అని ఎలా చెప్తున్నాడు? దావీదే ప్రభు అని అంటే క్రీస్తుని మరి దావీదు కుమారుడు ఎలా అవుతాడు అనేసి అక్కడ అడిగాడండి. చూడండి, అంటే ఆయన వీళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కోవాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా వీళ్ళు నిత్య జీవానికి అపాత్రులు అయిపోతారు. నేను ఎవరినో తెలుసుకోలేకపోతే, నేను ఎవరినో గుర్తించలేకపోతే వీళ్ళు నేను వచ్చి చేసిన దానికి కూడా వీళ్ళు ఆ ప్రతిఫలాన్ని వీళ్ళు పొందలేరు అనేసి యేసుక్రీస్తు అడుగుతూ ఉండేవాడు. అందుకనే ఒకసారి యేసుక్రీస్తు పేతురుని అడుగుతాడు. పేతురుని మత్తయి సువార్తలో 16:13 చదువుదాం. యేసు చూడండి, యేసుక్రీస్తు ఫిలిప్పుదైన కైసరు ప్రాంతానికి వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా వారు కొందరు బాప్తిజమిచ్చి యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుతున్నారు అని అనిరి. అందుకు ఆయన మీరైతే నేను ఎవడనైతే చెప్పుకొనుతున్నారు అని వాడిని అడిగాడు. అప్పుడు పేతురు అంటున్నాడు, చాలండి, నీవు సజీవుడవు దేవుని కుమారుడైన క్రీస్తు. యేసుక్రీస్తు ఏమని అడుగుతున్నాడు? ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే నువ్వైతే ఏమనుకుంటున్నావు? ప్రజలు ఏమనుకుంటున్నారు? నువ్వైతే ఏమనుకుంటున్నావు? అంటే తను ఎవరు అని వీళ్ళు గుర్తించగలుగుతున్నారా లేదా అనే ఒక ఇది యేసుక్రీస్తుకి ఆదినాల్లోనే ఉంది. అందుకనే ఎక్కడ కూడా యేసుక్రీస్తును గురించి మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఆయన నేను ఎవరిని అని ఆయన దృఢంగా నేను దేవుని కుమారుని అని చెప్పుతూ మాత్రమే కాకుండా, ఇదిగో మీకు నిత్య జీవము కావాలా, మీకు లేఖనాల్లో మీరు నిత్య జీవము కలదని వెతుకుతున్నారా? మీరు వెతికే ఆ నిత్య జీవాన్ని నేనే నిత్య జీవాన్ని అనేసి యేసుక్రీస్తు జీవాన్ని నిత్య జీవాన్ని నేనే అంటాడు. కొన్ని వచనాలు గబగబా నేను చదువుతూ ఉంటాను, మీరు ఏనండి. యోహాను సువార్త 3:15 అలాగే విశ్వసించు ప్రతివాడును ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలను. విశ్వసించు ప్రతివాడు నిత్యజీవం పొందాలంటే మనిషి కుమారుడు ఎత్తబడవం. అలాగే యోహాను సువార్త 3:36 కుమారుని యందు విశ్వసించి వాడే నిత్యజీవము గలవాడు. యేసుక్రీస్తు చెప్తానే ఉన్నాడు, కుమారుని యందు నిత్యజీవం విశ్వసించాలి. అలాగే యోహాను సువార్త 4:14 నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతివాడు నేనిచ్చి నీళ్లు తాగు వాడు ఎప్పుడునూ దప్పిక కొనడు. నేనిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వారిలో ఊరిడు నీటి బొగ్గా ఉండును అంటాడు. తర్వాత యోహాను సువార్త 5:25 నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వసించు వాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో ఉండి జీవములోని దాటి ఉన్నాడు అంటాడు. యోహాను సువార్త 5:39 లేఖనములందు మీకు నిత్యజీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నాను, అవే నన్ను గురించి సాక్ష్యమిచ్చి లేఖనాలందు నిత్యజీవం కలవను. యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పేస్తున్నాడు, వాళ్ళకి స్పష్టంగా ఓపెన్గా చెప్పేస్తున్నాడు. తర్వాత యోహాను సువార్త 6:27 క్షయమైన ఆహారం కొరకు కష్టపడ్డడు కానీ నిత్యజీవము కలిగజేయి అక్షయమైన ఆహారం కోసం కష్టపడండి అంటాడు. మరి అది ఎక్కడ దొరుకుతుందంటే మనిషి కుమారుడు దాన్ని మీకు ఇస్తాడు. యోహాను సువార్త 6:47 కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్యజీవం పొందినట్లు పొందుటే నా తండ్రి యొక్క చిత్తము. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంటే నిత్యజీవం పొందటం నా తండ్రి చిత్తం అంటాడు. అలాగే యోహాను సువార్త 6:68 అక్కడ యోహాను సువార్త 6:68 యేసుక్రీస్తు తన శరీరాన్ని గురించి తన రక్తాన్ని గురించి చెప్తా ఉంటుంటే ఈయన శరీరాన్ని ఎవడు తినగలడు, ఈయన రక్తాన్ని ఎవడు తాగగలడు అనేసి చాలామంది ఆయన్ని వెంబడించే వాళ్ళు వెళ్ళిపోతే అప్పుడు పేతురుని అంటున్నాడు, పేతురు నువ్వు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటే 6:68 అంటాడు, పేతురు ప్రభువా ఎవని ఎద్దుకు వెళ్ళదుము,
నీవే నిత్యజీవపు మాటలు గలవాడు నిత్యజీవపు మాటలు గలవాడు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తుని మరి ఆ దినాల్లో యేసుక్రీస్తుని నేను ఎవరినని చెప్పుకున్నాడు? దేవుని కుమారుని. ఎక్కడి నుంచి వచ్చాను అంటున్నాడు? తండ్రి యొద్ద నుండి వచ్చాను, నా తండ్రి పంపగా వచ్చాను, మళ్ళీ నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళి గడియ వస్తుంది అని యేసుక్రీస్తు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. చెప్తుంటే వాళ్ళు నమ్మారా అండి? వాళ్ళు నమ్మారా? అంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. క్లియర్గా నువ్వు ఎవడో మళ్ళీ చెప్పు, ఇంకోసారి చెప్పు అంటే, నేను మొదటి నుంచి ఎవరినని చెప్తున్నాను, ఆయన్నే నేను అని యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు మాత్రం ఏముంటాడు? మత్తయి 13:55-56 రాసుకోండి. మత్తయి 13:55-56. ఇతడు వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరులు కాదా? ఇతని సహోదరీమణులందరూ మనతో ఉన్నవారు కాదా అనేసి వాళ్ళు అంటున్నారు. ఇతను వడ్లవాని కుమారుడు కాదా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సహోదరి కాదా అనేసి అంటున్నారు. అలాగే యోహాను సువార్త 6:41-42లో కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పుతున్నందున యూదులు ఆయనను గురించి సనుక్కొనుతూ ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా? ఈయన తల్లిదండ్రులను మనం ఎరుగుదుమదగా నేను పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నానని ఈయన ఎలాగ చెప్పుతున్నాడు? చూడండి ఏమన్నాడు ఈయన? ఎవరంటున్నాడు? ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? పరలోకం నుండి వచ్చాడు, తండ్రి పంపక వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు? అందరి కోసం వచ్చాడు. మరి ప్రజలందరినీ పాపం నుండి మోచించడానికి వచ్చాడు. ఆయన ఎలాంటి మహిమలో ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేండి, దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ తను తాను రిక్తునిగా చేసుకుని దాసుని స్వరూపము ధరించుకొని మనిషిని పోలికలో ఈ లోకానికి వచ్చాడు. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము చేత నశింపజేయుటకును జీవితకాలం అంతా కూడా మరణ భయము చేత దాస్యమునకు లోబడి ఉన్న వారిని విమోచించడానికి ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడు కావలసి వచ్చాను. ఇంత ప్రేమ, ఇంత త్యాగము కలిగి మీకోసము మన కోసము ఈ లోకానికి వస్తే ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చాడు? కానీ ఆయన స్వకీయులు మాత్రం ఆయన్ని అంగీకరించలేదు. ప్రియులారా, అంగీకరించలేదు. ఏమంటున్నారు? వడ్లవాని కుమారుడు కదా అనేసి ఈ రకంగా ఆ దినాల్లో యేసుక్రీస్తుని నమ్మలేదు. నమ్మకపోయినా పర్లేదు, కానీ ఆయన్ని సిలువ వేశారు. సిలువ ఎందుకు వేశారు చెప్పండి? సిలువ ఏ నేరం చేశాడని సిలువ వేశారు? ఆయన చేసిన నేరం ఏంటి? ఏ నేరం? పిలాతు అంటాడు, ఈయన నాకే నేరము కనపడలేదు, ఏ దోషం లేదు, నాకు ఏం కనపడలేదు అంటున్నాడు. చూద్దాం యోహాను సువార్త చూద్దాం, 19వ అధ్యాయం చేద్దాం, ముగిస్తాను నేను. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 6వ వచనం. ప్రధాన యాజకులను బంట్రోతులను ఆయనను చూచి సిలువ వేయము అని కేకలు వేయగా పిలాతు ఆయన యందు ఏ దోషము నాకు కనబడలేదు. ఆయన యందు నాకు ఏ దోషం కనపడలేదు అంటున్నాడు పిలాతు. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? ఆయన ఎవరిలో పుట్టాడు? వీరు ఇశ్రాయేలీలు, దత్తపుత్రత్వము, మహిమ, ప్రధానములు, అర్చనారాధులు వీరివి, వాగ్దానములు వీరివి. శరీరాన్ని బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఆయన తన స్వకీయులు ఎందుకు వచ్చిన? ఆయన స్వకీయులే ఆయన అంగీకరించలేదు. నువ్వు దేవుని కుమారుడువా? చూడండి, యేసు నేను దేవుని కుమారుడిని, తండ్రి నన్ను పంపించాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చాను, నేనే నిత్య జీవాన్ని. ఇదిగో మీకు నేనే యేసుక్రీస్తు అంటాడు,
జీవమును పునరుద్ధానము నేనే అన్నాడు. యేసుక్రీస్తు అంటాడు తర్వాత నేనే మార్గము సత్యము జీవము అని చెప్తున్నాడు. మార్గము సత్యము నా ద్వారా తప్పేవాడు తండ్రి దగ్గరికి రాలేడు అని చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటుంటే వీళ్ళు ఉన్నారు మరీ కుమారుడు ఏసేపు వడ్లవాని కుమారుడు అనేసి ఆ రోజుల్లో యేసుని ఒప్పుకున్నారండి. పరలోకం నుండి ఎంత త్యాగం చేసి ఈ లోకానికి వచ్చి నా యేసుని ఒప్పుకున్నారంటే ఆ రోజుల్లో ఒప్పుకోలేదండి. ఒప్పుకోక ఏం చేశారండి పాపం, సిలువ వేసేసారండి. ఒప్పుకోక సిలువ వేసిన వాళ్ళు ఎవరండి? స్వకీయులు, యూదులు, ఇశ్రాయేలీలు, యూదులు వాళ్ళే సిలువ వేశారు. ఎందుకు వేశారండి? ఏం తప్పు చేశాడు? పిలాతు అంటున్నాడు, తీర్పు తీసేయాలి అంటున్నాడు. ఈయనేందో నాకు ఏ దోషం కనపడలేదంటే వీళ్ళేమంటున్నారండి, మాకు దోషం కనపడిపోయింది అనేసి వీళ్ళే ఉంటున్నారు. చూద్దాం ఏమంటారంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 32-33 వచనాల్లో 10వ అధ్యాయం 32-33 వచనంలో యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తము మీరు నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని వారిని అడిగాను. అందుకు యూదులు నీవు మనుషుడివైండి దేవుడనని చెప్పుకొనుచున్నావు గనక దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టి చంపుదుము అనేసి అక్కడ అన్నారు. నువ్వు మనుషుడివైండి దేవుడనని చెప్పుకుంటున్నావు అన్నాడు. మరొక దగ్గర చూద్దాం చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం ఎందుకు సెలవు వేయవలసి వచ్చింది. 19వ అధ్యాయం 7వ వచనం అందుకు యూదులు మాకొక నియమము కలదు. ఏంటా నియమము? తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనక ఆ నియమము చొప్పున ఇతడు చావవలసి ఉన్నది. చూడండి, ఎవరినని చెప్పుకోవాలి? యేసుక్రీస్తు ఎవరు? ఆయన దేవుని కుమారుడా, మరీ కుమారుడా? మరి నుండి విడిపోయిందేంటి? మరి నుండి ఏం తెచ్చుకున్నాడు? ఒకవేళ మరీ కుమారుడు అంటే మరీ కంటే ముందు యేసుక్రీస్తు లేనా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నాడు. ఆయన ఎప్పుడు నియమించబడ్డాడు? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమించబడ్డాడు. ఎవరు మృతుల్లో ఉండి లేచటం వలన తను తాను దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, నేను దేవుని దగ్గర నుంచి వచ్చా, తండ్రి దగ్గర నుంచి వచ్చా, నేను దేవుని కుమారుని దేవుడు పంపించాడు, మీకు ఏదైతే నిశ్చయము కలదని మీరు లేఖనాలు చూస్తున్నారో ఆ లేఖనాలు ఎవరి గురించి చెప్తున్నాడు? నన్ను గురించే చెప్తున్నాయి అనేసి యేసుక్రీస్తు చెప్తుంటే యూదులండి, దేవుని ప్రజలని చెప్పుకునేవాళ్ళు, ధర్మశాస్త్రం మాకు ఉందని చెప్పుకునేవాళ్ళు అండి. వాళ్ళు ఏం చేసి సెలవేసేయండి అన్నారు. ఎందుకే సెలవు వేయాలంటే మాకొక నియమం కలదు. ఏంటా నియమము? తాను దేవుని కుమారుని చెప్పుకున్న గనక, తాను మనుషుడైంది దేవుని కుమారుని చెప్పుకున్నాడు గనక ఈ నియమము చొప్పున చావాలి. యోహాను సువార్త 19:15 ప్రకారం 19:15లో అక్కడే ఉంది. అందుకు వారు ఇతనిని సంహరించుము అని కేకలు వేశారు. కేకలండి, భయంకరమైన కేకలు వేశారండి వాళ్ళు. కాబట్టి మనం పరిశీలన చేస్తే తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 1:11 ప్రకారం తన స్వకీయుల దగ్గరికి వచ్చాడు. అది స్వకీయులు మాత్రం ఆయన్ని అంగీకరించలేదు. చివరాఖరికి సెలవు వేశారండి వాళ్ళు. సెలవు వేశారు. ఎందుకు సెలవు వేశారు వాళ్ళు? యేసుక్రీస్తు ఎవరని చెప్తే సెలవు వేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రియులారా, యేసుక్రీస్తు మరీ కుమారుడు కాదు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు అంటే మనల్ని సెలవు వేస్తున్నారు. అంత మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తుని అలా వాళ్ళు ఆ క్రియలు జరిగిస్తా యేసుక్రీస్తుని మరల సెలవు వేసే పరిస్థితి ఉంది. వాళ్ళు మరల సెలవు వేసేది ఒకటి ఉంటే క్రీస్తుని మరల సెలవు వేసే పరిస్థితి ఇంకోటి ఉంది. యేసుక్రీస్తు ఎవరని చెప్పాలండి? ఇప్పుడు మరీ కుమారుడు అని చెప్పాలా? మనం ఎవరైనా నమ్మాలి యేసుక్రీస్తుని? యోహాన్ రోమపత్రిక 1:5 ప్రకారం ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచడం వల్ల దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు. పౌలు చెప్తా ఉన్నాడు, మేము క్రీస్తుని శరీరీతిగా ఎరిగి ఉండేనను, ఇక మీదట ఆయన అలాగో ఎరగము అంటాడు. ఎందుకంటే శరీరీతిగా లేడు, మరీ తెచ్చుకున్న శరీరం మైండ్ శరీరంగా మారిపోయింది. ఇంకా దేవుని కుమారుడుగా నిరూపించుకున్నాడు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో యేసు దేవుని కుమారుడు అని అంటే లే మరీ కుమారుడు లే యేసేపు కుమారుడు అని అంటున్నారా లేదా? అంటున్నారా? నీకు నువ్వు చెప్పారా? నీకు చెప్పారు. ఎలా తెలుస్తుంది? పండు ఇది మంచిదా కాదా అని ఎలా తెలుస్తుంది? దాని ఫలాలను బట్టి తెలుస్తుంది. ఇది తోడేలా గొర్రె పిల్ల అంటే ఎలా తెలుస్తుంది? క్రియలను బట్టి తెలుస్తుంది. గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు ఉంది అక్కడ. ఇది తోడేలా గొర్రె అని మనకెలా తెలుస్తుంది అంటే దాని క్రియలను బట్టి తెలుస్తుంది. మరి వీళ్ళు యేసుని దేవుని కుమారుడని నమ్ముతున్నారా, మరీ కుమారుడని నమ్ముతున్నారా? ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు 90% కంటే ఎక్కువ ప్రపంచం, నేను ఒక దగ్గర ప్రపంచంలో మేమే దేవుని కుమారులు, మాకే పరలోకం, మేము తప్పేవిడ పరలోకం వెళ్ళడం అనేసి అనుకుంటున్నటువంటి క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు యేసుక్రీస్తుని, ఎక్కువ మంది యేసుక్రీస్తుని మరీ కుమారుడు నమ్ముతున్నారా, దేవుని కుమారుడు నమ్ముతున్నారా? మరీ కుమారుడు నమ్ముతూ ప్రపంచానికి యేసుక్రీస్తు మరీ కుమారుడు అని చెప్తున్నారు. అంతే కదా, మన క్రియలను బట్టి మరీ కుమారుడు అని చెప్తున్నాం. ఇప్పుడు మరీ కుమారుడు అని, ఇప్పుడు మనం ఎవరు కుమారుడు అని చెప్పాలి? దేవుని కుమారుడు అని చెప్పవలసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూడండి, యేసుక్రీస్తులు ఏముంది, ముగిస్తాను. యేసుక్రీస్తులు ఏముంది ఒక్కసారి మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు గురించి యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పరలోకం నుండి పొందబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నటువంటి అపోస్తులైన పేతురు అంటాడు, మీరు జీవాధిపతిని చంపారు, మీరు మామూలు చంపలా, మీరు ఎవరిని చంపారు? జీవాధిపతిని చంపారు. కానీ దేవుడు ఆయన మృతుల్లోని లేపాడు అనేసి, మరి ఎవరి వలన రక్షణ లేదే? మీరే సెలవేశారు కదా, మీరేనా సెలవేసింది? మీరు ఎవరి వలన మీకు రక్షణ, ఏ నామమున రక్షణ పొందాలి? మీరు జీవాధిపతిని చంపారు అనేసి, ఈయన జీవాధిపతి, ఈయన ద్వారానే మీకు రక్షణ అని చెప్పినటువంటి దాఖలాలు బైబిల్లో ఉన్నాయి. కాబట్టి ఆ నిత్యజీవాన్ని, ఈ నిత్యజీవం అనేది మనకు వాగ్దానం చేయబడింది. నిత్యజీవం అనేది వాగ్దానము చేశాడు, అనాది కాలంలోనే వాగ్దానం చేశాడు. ఎఫెసీ పత్రిక 1:4-6 ప్రకారం యేసుక్రీస్తులో మనల్ని రక్షించుకోవాలని దేవుడు సంకల్పించాడు. దాని గురించి తీతు 1:3 అక్కడ చెప్తా ఉన్నాడు. ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలంలోనే వాగ్దానం చేశాడు. ఎవరిని గురించి? నిత్య జీవాన్ని గురించి. ఎవరో నిత్య జీవము? యేసుక్రీస్తు. అందుకనే మొదటి యోహాను పత్రిక 1:2 మొదటి యోహాను పత్రిక 1:2 ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇస్తున్నాము, దానిని మీకు తెలియపరుస్తున్నాము. ఆ నిత్య జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును గురించి మీకు తెలియపరుస్తున్నాము. ఎవరు నిత్య జీవము? ఎవరు? యేసుక్రీస్తు. ఎవరని నమ్మితే నీకు నిత్య జీవం వస్తుంది. యేసుక్రీస్తు ఎవరని నమ్మాలి? ఇప్పుడు దేవుని కుమారుడు అని నమ్మితే ఈ స్టార్లేంటి? దేవుని కుమారుడు అని నమ్మితే ఈ పశువుల తొట్టేంటి? పశువుల పాకేంటి? ఇప్పుడు ఈ చెట్లేంటి? ఈ చెట్లేంటి? ఎవరి కుమారుడు అని నమ్ముతున్నావు? దేవుని కుమారుడు అని నమ్మితే ఇవన్నీ ఏంటి? ఈ పండగలేంటి? ఈ పబ్బాలేంటి? ఎవరి కుమారుడని పండగ చేస్తున్నావు? దేవుని కుమారుడని పండగ చేస్తే దేవుడు ఎప్పుడు వాడు? యేసుక్రీస్తు ఎప్పుడు వాడు? జగత్తుకి పునాది వేయబడక మునిపే ఈ లోకానికి వచ్చాడు. మరీ గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు. మరీ గర్భాన్ని కేవలము ఉపయోగించుకున్నాడు. చూడండి, ఒక గొప్ప రాజు లేకపోతే ఒక అధిపతి ఎవరన్నా గబగబా మన దగ్గరికి, మన ఇంటికి ఎవరన్నా వచ్చారనుకోండి, పెద్ద ఆఫీసర్, పెద్ద ఆఫీసర్, నాకు ఉద్యోగం ఇచ్చిన ఆఫీసర్ వచ్చాడు. గబగబా నేనేం చేస్తాను? ఆయనకి ఏం చేయాలి? ఆయన సన్మానించాలంటే ఆయన పెద్ద కారు వేసుకొచ్చాడండి. దండలో కొన్నాం. దండలో కొంటే గబగబా తీసుకెళ్ళిపోయి ఆ కారుకి వేసేస్తామా? చెప్పండి, కారు ఎవరికి వేస్తాం? కారుకి వేస్తామా?
అర్థమైందా? అదే ఇప్పుడు మరీ కుమారుడు అని అంటే మరియను ఉపయోగించుకున్నాడండి. మరియను ఒక వాహనం కింద, ఒక ద్వారం కింద, లేకపోతే ఆయన ఈ లోకానికి రావడానికి ఒక ద్వారంగా ఉంది ఆమె ఉపయోగించుకున్నాడు. ఇప్పుడు మరీనే ఎత్తిపెట్టి చూపించడం, లేకపోతే మరీ కన్నదాన్ని చెప్పడం, ఆయన మరీ కుమారుడు అని చెప్పడం, ఆయన ఇంకా శరీరని గుర్తించడం అనేది ఎంతవరకు భావ్యమో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము యేసుక్రీస్తుని ఎవరి కుమారుడని నమ్మాలి, ఎవరి కుమారుడని నమ్మాలి. 1 యోహాను 2:25లో నిత్య జీవమును అనుగ్రహించున్నది దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము నిత్య జీవము దయచేస్తానని దేవుడు తానే మనకు చేసిన వాగ్దానము. 1 యోహాను 5వ అధ్యాయంలో 10వ వచనంలో ఆ సాక్ష్యం ఏదనగా దేవుడు మనకు నిత్య జీవము దయచేస్తును, ఈ జీవము ఆయన కుమారుని యందు దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాడు. ఈ జీవం ఎవరిలో ఉంది? తన కుమారుని యందు ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తుని మరీ కుమారుడు అని నమ్మితే ఆ జీవం మనకు వస్తుందా? మనం పొందుకుంటామా? నో. ఏమైపోతాను? ఏమి నువ్వు ఎంతమందిని బట్కాయిస్తున్నావు? నీ కడుపు కోసం, జానుడి కడుపు కోసం ఎంతమందిని బట్కాయిస్తున్నావు? చూడండి, వారి కడిపే వారి దేవుడు. వారు సిగ్గుపడవలసిన సంగతులేందో అతిశయించేటువంటి పరిస్థితి. చూడండి, యేసుక్రీస్తుని నువ్వు ఏమన్నా నమ్ముకుంటున్నావు? నీ హృదయంలో ఎవరైనా ప్రతిష్ఠించుకుంటున్నావు? ప్రభువు అని ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మాలి. ఏసు ఎవరిని నమ్మటం కోసము యోహాను సువార్త ఆఖరి అధ్యాయంలో, మన యోహాను సువార్త 20వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు చూస్తే, యేసు దేవుని కుమారుడైన నమ్మునట్లును నమ్మి ఆయన నామమున మీరు జీవము పొందినట్లును ఇవి వ్రాయబడను. ఎందుకు రాయబడి అంటే యేసు దేవుని కుమారుడని నమ్మటం కోసం రాయబడి అంటే, యేసు దేవుని కుమారుడని ఎవడు నమ్ముతాడో వాళ్ళలో దేవుడు నిలిచింటాడు, వాడు దేవుని యందు ఉంటాడు. యేసు దేవుని కుమారుడైన నమ్మువాడు తప్ప లోకాన్ని జయించిన వాడెవడు? మరి ఎవడు అంటాడు? యేసు దేవుని కుమారుడని నమ్మాలి. యేసు దేవుని కుమారుడని నమ్మవలసినటువంటి ఈ కాలంలో సాతాను ఏముంటుందంటే, ఏం చేస్తున్నాడు సాతాను గాడు? మనల్ని యేసు మరి కుమారుడని పండగలు చేసుకోండి. జనాలకు కూడా చెప్పండి. జనాలకి ఏంటి మీరు పండగ చేసుకుంటే, అమ్మో యేసుక్రీస్తు పుట్టాడండి, మేరీ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అనేసి, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అనేసి పండగ చేసుకునే పరిస్థితి సాతాను మన జీవితాల్లో కలగజేశాడండి. దేన్ని మీ నుండి దూరం చేస్తున్నాడండి? యేసు మరి కుమారుడని మనము పండగలు చేసుకుంటాం ద్వారా దేన్ని నుండి మనల్ని దూరం చేస్తున్నాడంటే నిత్య జీవమును దూరం చేస్తున్నాడు. దేవుడు మనకు నిత్య జీవము దయచేస్తున్నాడు. ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది, ఆయన కుమారుని యందు ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకునుతున్నారు. క్రీస్తు సిలువకు శత్రువులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తు సిలువకు, యేసు క్రీస్తు దేవుని కుమారుడని, ఆయనలో జీవం ఉందని, ఆయన మనకి జీవాన్ని తెచ్చాడని, ఆ క్రీస్తు సిలువలో మరణము నిరర్ధకమైందని, జీవము అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చిందని ప్రకటించుకోకుండా యేసుక్రీస్తు ఇంకా మరీ కుమారుడే, యేసుక్రీస్తు పశువుల తోటలో ఉన్నాడు, బొమ్మను పెట్టేసి పశువుల తోటలో ఉన్నాడు, అదిగో చూడండి అనేసి దాని దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ లైటింగ్ పెట్టేస్తున్నారు. అక్కడ ఏముందండి? లైటింగ్ పెట్టడానికి అక్కడ ఏముంది? ఏమైనా ఉందా అందులో? అదొక విగ్రహం అయిపోయింది. మీకు అదొక విగ్రహం అయిపోయింది. ఆ చెట్టు ఒక విగ్రహం అయిపోయింది. ఆ స్టార్ ఒక విగ్రహం అయిపోయింది. ఇవన్నీ విగ్రహాలు అయిపోయింది. చూడండి, ఎంత భయంకరమైన భ్రష్టత్వంలో మిమ్మల్ని తీసుకురావాలో నాకు తెలుసు అని అంటున్నాడు నేను సాతాను గాడు. మనం చెప్తా ఉంటే వీళ్ళు గుస్సు. ఆ రోజు యూదులు ఎలా చూశారు యేసుక్రీస్తుని, ఇప్పుడు కూడా అలా చూస్తున్నారండి. అవసరమైతే వీళ్ళని కూడా సెలవేసేద్దాం అనే కాడికి ప్రయత్నం చేస్తున్నారండి. లోబడట్లేదండి, వాక్యానికి లోబట్ల. అందుకనే అంటాడు, అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకొనుతున్నారు. ఇంకా మనం చూస్తే, ఇంకా ముగిస్తున్నా, ఇంకా మనం చూస్తే ఆఖరి వచనం మన టైటిల్ ఏంటి? మరల సిలువ వేయి వాళ్ళు ఎవరు? చూద్దాం. చూడండి, ఎబ్రీ పత్రికలో 6వ అధ్యాయము 4-6 వచనాలు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4-6 వచనాలు. ఒకసారి వెలిగించబడి
పరలోక సంబంధమైన వరములు రుచి చూచి దేవుని దివ్య వాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు. ఎవరి తప్పిపోయిన వారు? ఎవరు తప్పిన వాళ్ళు తప్పారు. ఇప్పుడు ఏమని నమ్మాలి? యేసు ఎవరి కుమారుడే మనం నమ్మాలి? యేసు దేవుని కుమారుడని నమ్మాలి. యేసు దేవుని కుమారుడని ఒప్పుకుని బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకునేటప్పుడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని, యేసుక్రీస్తు ప్రభు అని, యేసుక్రీస్తు రక్షకుడని, యేసుక్రీస్తుని దేవుడు పంపించాడని, యేసుక్రీస్తు సెలవులో కార్చిన రక్తదారుల ద్వారా నా పాపాలు క్షమించబడినాయని నమ్మి, యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మి బాప్తిజం తీసుకోవాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ యేసుక్రీస్తు నామంలో బాప్తిజం తీసుకోవాలి. మరి అలా తీసుకున్నటువంటి, అంటే మేము బాప్తిజం తీసుకున్నాం అని చెప్పేటటువంటి వాళ్ళు గురించి మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? ఒకసారి వెలిగించబడి దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వాళ్ళు తమ విషయంలో దేవుని కుమారుని మరల సిలువేస్తూ బాహాటముగా ఆయన్ని అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందునట్లు అట్టి వారిని మరల నూతన పరచుట అసాధ్యము అంటాడు. అట్టి వారిని ఇప్పుడు ఎవరినైనా కెలకండి వాళ్ళని మారుతారు వాళ్ళు? మారరు. మాకు పండగలు, మాకు సందడి ఉండాలి. సందడి అక్కడ కూడా ఉంటుంది, అక్కడ కూడా సందడి ఉంటుంది. అరుపులు పెడబొబ్బులు అక్కడ ఉంటాయి. అర్థమైందా? ఇక్కడ సందడి కావాలనుకున్న వాళ్ళు అక్కడ సందడి. కాబట్టి ప్రియులారా ఆలోచించండి. యేసుక్రీస్తుని గురించి మీకేమి తోచుతున్నది? ఆయన ఎవరు? అందుకనే యేసుక్రీస్తు అసలు వీళ్ళు తెలుసుకోవాలి, నేను ఎవరినో తెలుసుకోవాలి, నేను ఎవరిని అనుకుంటున్నారో, అయ్యో పాపం అప్పుడు ఆయన ఎంత ఆయనలో ఇదేయడం. అందుకని అంటాడు, నేను ఎవరిని అనుకుంటున్నాను? పేతురు అంటే ఇర్మే అంటాడు, బాప్తిజం యోహాన్ అంటాడు, ఏలియా అంటాడు, లేకపోతే ప్రవక్తల్లో ఒకడని అంటాడు. సరే మీరైతే ఏమనుకుంటున్నారు అంటే, నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడైన క్రీస్తువు అంటే యేసుక్రీస్తు ఏమన్నాడు? పేతురు బర్యోనా నీవు ధన్యుడువు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతా. ఏ బండ మీద? యేసు దేవుని కుమారుడైన బండ మీద ఈరోజు సంఘము కట్టబడింది. ఇప్పుడు సంఘంలో చేర్చబడిన వారు యేసు మరీ కుమారుడైన పండుగల పబ్బాలు చేస్తుంటే అక్కడి నుంచి యేసుక్రీస్తు చూసి ఏమనుకుంటాడండి? ఏమనుకుంటారు? మరల సెలవు వేసేస్తున్నారు వీళ్ళు. చెప్తుంటే అర్థం కావట్లే. పాపం అండి, అమాయకులు అండి వీళ్ళు. ఏదో సందడి, అక్కడ సందడిలోంచి పోయి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ కూడా సందడి కావాలని కోరుకుంటున్నాడు. సందడి లేకపోతే రావట్లేదు. అందుకనే చర్చలే అంటే ఇక్కడ సందడి చేయకపోతే వీళ్ళందరూ ఈ కోడి పిల్లలని లేకపోతే వీళ్ళందరూ ఈ గొర్రెలని ఇంకో సంఘానికి వెళ్ళిపోతారు అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పండుగ చేసి ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. ఇంకా భోజనాలు పెడితే వెళ్ళరు కదా. ఇక్కడ పండుగ చేస్తే వెళ్ళరు కదా. మనం ఇప్పుడు పండగ లేదు. యేసు దేవుని కుమారుడు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడు? దేవుడికి అన్నాడు. ఎబ్రీ పత్రిక 1:5లో, ఎబ్రీ పత్రిక 5:5లో నువ్వు నా కుమారుడు, నేడు నేను కని ఉన్నానంటాడు. అలాగే యేసుక్రీస్తు బాప్తిజం తీసుకునే సమయంలో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనేందు నేను ఆనందిస్తున్నాను అన్నాడు. అలాగే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? నేను తండ్రి దగ్గర నుంచి వచ్చా, తండ్రి పనుల మీద ఉన్నాను, నా తండ్రి పంపించాడు, మళ్ళీ నేను తండ్రి దగ్గరికి ఏకిపోవాలి అని యేసుక్రీస్తు చెప్పాడు. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన నమ్మనివ్వట్లేదండి. మన పండగ లేకపోతే అసలు మనకి ఏదో వెలితి అస్సలు మనకి ఎంత నీ క్రైస్తవుడు కాదేమో అనేసి ఒక భ్రమ మనకు వచ్చేస్తుంది. ఏదో వెలితి, ఏదోటి చేసుకుందాం, సరే ఏదోటి చేసుకుంటే ఏమవుతాయి చెప్పండి? ఏదోటి తిరగొద్దన్నాడు అనుకోండి, తిరిగామనుకోండి ఏమవుద్ది? ఇప్పుడు తిరగకుండా వెళ్ళిపోమన్నాడా? కొండ దగ్గర పారిపోమన్నారా? పారిపోమంటే వెనక్కి అక్కడ ఏం వదిలిపెట్టిందో అమ్మగారు వెనక్కి తిరిగింది. ఉప్పు స్తంభం అయింది. ఎవరామే? లోతు భార్య. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకసారి ఎవరైనా నమ్ముతున్నావు, ముగిచ్చేస్తున్నా, ఎవరైనా నమ్ముతున్నావు యేసుక్రీస్తుని నీ మనసులో కూడా తీసేయాలి. మరీ కుమారుడు అని తీసేయాలి. మరీ కుమారుడు అనేది ఆయనకి పండగ చేయాలి అనేది తీసేయాలి. తీసేయకపోతే
నువ్వు మళ్ళీ సిలవేసినట్టు. యూదులు మరి ఆయన్ని సిలవేశారా లేదా? ఎందుకు వేశారు? దేవుని కుమారుని అంటే ఏమంటే దేవుని కుమారుడు కాదా అంటే యేసుక్రీస్తు ఏమంటండి, నువ్వు మనుషుడు అండి దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు అంటే తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో నువ్వు దేవదూషణ చేస్తున్నావని చెప్పుదువా? దేవుని వాక్యం ఎవరికి వచ్చినా వారే దైవములని నేను చెప్పిన ఎడలా మీ దేవదూషణ చేస్తున్నాను. తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోనికి పంపిన వానితో దేవదూషణ చేస్తున్నావని చెప్పుదురా అంటున్నాడు. చెప్పుదురా అని అంటండి. దేవుని వాక్యం ఎవరికి వస్తే వారే దైవాలు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చిందా దేవుని వాక్యం? మీరు వాక్యాన్ని అనుసరించి జీవిస్తున్నారా? మీలో వాక్యం ఉందా? మీరు మీ తండ్రి యొక్క దేవుని కుమారులు. మీలో వాక్యం లేకపోతే మీరు మీ తండ్రి యొక్క అపవాద సంబంధాలు. యోహాను సువార్త 8:44 నుంచి అక్కడ యేసుక్రీస్తు చెప్తున్నాడు, మీలో నా వాక్యముకు చోటు లేదు కదా. మీరు నా మాట విననేరకుండుట వల్లనే కదా మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. దేవుని వాక్యం మనలో వచ్చిందా? మీరు కూడా దేవుళ్ళే. అలా అని తండ్రి కాదు, కుమారుడైనా దేవుళ్ళు. మనం దేవుళ్ళు. దేవుడు తన కుమారులుగా అంటే కుమారుడైన దేవుళ్ళుగా ఉండాలని జగత్తు పునాది వరకు మునుపు సంకల్పించి క్రీస్తును నియమించి ఈ లోకానికి పంపించి క్రీస్తు రక్తములో మనకు పాపాల క్షమాపణ జరిగించి తన సొంత కుమారులుగా మన కుమారులుగా మనల్ని తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తే సాతాను అంటున్నాడు, దేవుని మాట వింటావా? నువ్వు మరీ కుమారుడైన పండగ చేసుకోవా? పండగలు చేయరండి మీరు. మీకు పండగలు లేవా? పక్క వాళ్ళు అడుగుతూ ఉంటారు. అడుగుతారా? మా సప్పగా ఉంది. వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంటి ఏం కంగారు చేయట్లేదు, కస్టమర్స్ వచ్చింది కదా అది చూస్తూ ఉంటారు. చూడండి, వాళ్ళ కోసం మనం చేసామనుకోండి మనం సెలవు వేసినట్టు అయిపోద్ది యేసుక్రీస్తుని. కాబట్టి ప్రియులారా ఒక్కసారి ఆలోచించేయండి. ఒక్కసారి ఆలోచన చేసి ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? యేసుక్రీస్తు మరీ కుమారుడని నమ్మే కాలంలో ఉన్నామా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మే కాలంలో ఉన్నామా? అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తు దేవుని కుమారుడు నిరూపించుకున్నాడు. యేసుక్రీస్తు మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు. ఆయన విశ్వాసం ఉంచి వారిని మళ్ళీ తిరిగి వెళ్ళేటటువంటి పరిస్థితి తీసుకువెళ్ళటానికి రాబోతున్నాడు. ఎవరిని తీసుకెళ్తాడు? యేసు దేవుని కుమారుడు అనే నమ్మేవాళ్ళే తీసుకెళ్తాడు. యేసు మరీ కుమారుడు అంటే వాళ్ళకి నిత్య జీవం లేదు. ఎందుకంటే దేవుడు మనకు నిత్య జీవము దయచేసిన ఆ జీవము ఆయన కుమారుని యందు ఉందంటాడు. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు తనలో తానే ఈ సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఇట్లా మనం చూస్తే మరి మనం యేసుక్రీస్తుని ఎవరు కుమారుడని నమ్మాలి? మనసులో కూడా తీసేయాలండి. మరీ కుమారుడు అనే మాట మనసులో తీసేయాలి. మరి మరీ కుమారుడు కాకపోతే ఎలా వచ్చాడు అంటే వచ్చిన కారుకి దండై నువ్వు వచ్చిన కారు దండే. మరి చూడండి ఎంత అజ్ఞానపు మాటలండి. ఎంత మరికి పుట్టలేదా అంటే మరికి పుట్టిందే, మరి నుండి విడిపోయిందేంటి శరీరం. ఏమన్నాడు దేవదూత కన్య మరండి, నేను పురుషుని ఎరగనదాననే ఇది నాకు ఎలాగ సాధ్యము అంటే అప్పుడు దూత అంటాడు, పరిశుద్ధాత్మ నీ మీద కమ్మును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను, కాబట్టి పుట్టబో శిశువు దేవుని కుమారుడు అనబడును అంటాడు. పుట్టబో శిశువు ఎవరు కుమారుడు? సర్వోన్నత శక్తి కమ్మినప్పుడు ఏం జరిగింది? ఆ వాక్యము శరీరాన్ని ధరించుకుంటానికి మరీ గర్భంలోనికి ప్రవేశిస్తే కన్య మరియ కేవలము శరీరాన్ని మాత్రమే ఇచ్చింది. అంటే మరీ కన్నది అంటే మరీ నుండి విడిపోయింది ఏంటంటే శరీరము. దేవుడు కన్నాడు అంటే దేవుని నుండి విడిపోయింది ఆత్మ. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు మరీ గర్భంలోనికి వచ్చి మరీ నుండి శరీరాన్ని తెచ్చుకున్నాడు కనుక శరీరం ఆ మరీ గర్భం నుండి వచ్చిన ఆ శరీరము ఉన్నంత కాలము ఆయన మరీ కుమారుడిగా ఎంత పడ్డాడు? దావీదు కుమారుడిగా ఎంత పడ్డాడు? యోసేపు కుమారుడిగా ఎంత పడ్డాడు? ఆ శరీరం ఎప్పుడైతే మార్పు చెందిందో ఆ తర్వాత నుంచి మహిమ శరీరం వచ్చేసింది. ఆయన దేవుని కుమారుడిగా పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపించబడ్డాడు. ఇప్పుడు మనం ఏ కాలంలో ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. నువ్వు పరలోకానికి వెళ్ళకూడదు. ఎలా వెళ్తావు? నేను చూస్తాను అంటాడు సాధారణ. నువ్వు ఎలా వెళ్తావు? పండుగ చేయి అంటాడు. అక్కడ చేసావు కదా, ఐగిప్తులో లొల్లి చేసుకుని వచ్చావు కదా, మరి ఇక్కడ కూడా లొల్లి చేయి. బంగారం తీసి బొమ్మ చేయండి, తిరగండి చుట్టూ
తిరగండి చుట్టూ. ఇప్పుడు కూడా అది చెట్టును పెట్టండి, లైటింగ్ పెట్టండి, దానికి స్టార్ పెట్టండి, లేదా పశువుల పాకలు పెట్టండి, అక్కడ తొట్టి పెట్టండి, ఓ బొమ్మను పెట్టండి. ఏమండి యేసుక్రీస్తు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? ఇక్కడ బొమ్మ పెట్టడానికి నువ్వు ఏమండి? ఆయన అందుచేత ఆయన పరలోకం ముందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమును వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును ఆయన అత్యధికముగా హెచ్చించి తన కుడిపార్శాన్ని కూర్చుండ పెడితే నువ్వు పశువుల పాకలను పశువుల తొట్టులను పెడతావు. నువ్వు పశువుల తొట్టిలో ఉన్న క్రీస్తుని కనపడుతున్నాడా? మహిమలో ఉన్న క్రీస్తు కనపడుతున్నాడా? ఎక్కడ ఉన్నావు నువ్వు? నిన్ను సాతాను ఎలా మాయ చేస్తున్నాడు? ఒళ్ళు జలధరిస్తుంది. నీ భయంకరమైన భ్రష్టత్వాన్ని ఒకసారి మేము గమనిస్తుంటే ఒళ్ళు జలధరిస్తుంది. యేసుక్రీస్తుని అంత తక్కువగా చేసి లోకాన్ని చూపిస్తున్నావా నువ్వు? మళ్ళీ సెలవేస్తున్నావా? ఎక్కడ ఉన్నావు? నో ఇప్పటికైనా బయటికి రా. ఇప్పటికైనా మునికొన్నలకు ఎదురు తన్నటానికి ప్రయత్నం చేయొద్దు, అసాధ్యము. కాబట్టి ఇప్పటికైనా సరే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా బయటికి రావాలి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి. మేము ఏదో ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించడానికి, మీరందరూ తప్పు చేస్తున్నారు, మేమే మంచోళ్ళం అని చెప్పడానికి కాదు, బైబిల్ ఏం చెప్తుందో అది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచించండి. ఆఖరి వచనం 1 తిమోతి 6:12 వచనం. 1 తిమోతి 6:12 ముగించేస్తున్నా. 1 తిమోతి 6:12 విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము, దానిని పొందుటకు నీవు పిలువబడితివి. దానిని నిత్య జీవం పొందటం కోసం పిలువబడ్డాం. కాబట్టి మన ప్రవర్తన ఎలా ఉండాలి, మన ఆలోచన ఎలా ఉండాలి, మన క్రియలు ఎలా ఉండాలి, మన క్రియలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయా లేవో ఇవన్నీ మనం పరిశీలన చేసుకుని మనం సరి చేసుకోవాల్సిన కాలము అది. ఎప్పుడంటే మనం బతికుండగానే సరి చేసుకోవాలి. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వారు ఇక్కడికి, ఇక్కడ వారు అక్కడికి దాటిపోజాలకున్నట్టు మాకును మధ్య అగాధం ఉందంటాడు. ఒక నాలుక మీద ఒక నీటి బొట్టు కూడా దొరకనట్టు పరిస్థితి మరి శరీరాన్ని విడిచిపెడితే జరుగుద్ది. కాబట్టి ఇప్పుడే మార్చుకోవాలి, ఇప్పుడే ఆలోచించుకోవాలి. మేము పండగలు చేసుకుంటున్నాం, మమ్మల్ని గురించి ఇలా చెప్తున్నారు అని అంటానికి అనుకోబాకుండానే క్రీస్తు పక్షము మిమ్మల్ని బతిమాలుకుంటున్నాం. బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్లో ఉన్న సంగతుల్ని మీకు తెలియపరుస్తూ బైబిల్ని అర్థం చెప్తున్నాం. మీరు గ్రహించారా? లోబడండి. మేము గ్రహించు, మీరు లోబడం అంటే మీ ఇష్టం. మిమ్మల్ని బలవంతం చేయట్లా, మిమ్మల్ని బలవంతంగా మారిపోండి అని చెప్పట్లా. తెలుసుకోగలిగితే మారండి, మేము మారమన్నట్టే మారద్దు. మేము ఎవరిని గురించి కూడా మేము తక్కువ చూడట్లా. కాబట్టి వ్యక్తిగతంగా ఈ వాక్యాన్ని మాకే కొరకే చెప్తున్నాడు అనేసి మీరు అనుకోబాకండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.